రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయాయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.